యేసుక్రీస్తునామమున మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖనాలు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనము. ఆ సమాజపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలోను అనేకులు విశ్వసించి బాప్తిసం పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గత దినాలంతా కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని కాపాడి నడిపించి బలపరిచి ఆ నిత్య గమ్యస్థానానికి, నిత్య సీయోనికి చేర్చునుగాక. ఆమేన్. సమయంలో మనం దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడికి కూడుకొని ఉన్నాం. ఇది బై మిస్టేక్ జరిగిన విషయం కాదు. ఇది గాడ్స్ ప్లాన్ ప్రకారం జరిగింది మనం కలుసుకోవడం. ఎందుకంటే ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు తమలో తాము వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుండగా, ఏ విషయాలైనా మాట్లాడుతుండగా మూడో వ్యక్తిగా అక్కడ ప్రత్యక్షమై, లేదా ముగ్గురుంటే నాలుగో వ్యక్తిగా, నలుగురుంటే ఐదో వ్యక్తిగా, 5 మంది ఉంటే 6వ వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమై వారి మాటలను, వారి ప్రార్థనలనే కాదు, వారి ప్రార్థనలు కూడా వారి మాటలు చెవియొగ్గి ఆలకించును అని మలాకీ గ్రంథంలో రాయబడింది. అనగా దేవుని బిడ్డలు కూడుకొని వస్తున్నప్పుడు వారి మధ్యలో దైవ సాన్నిధ్యం ఉంటుంది. దైవ సాన్నిధ్యం ఉన్నప్పుడు మనము మాట్లాడేటువంటి మాటలన్నీ ఆయన వినగలుగుతాడు. అనగా స్వర్గం రికార్డు చేస్తుంది. ఈ మాటలను బట్టి మనం నీతిమంతులుగానో అనీతిమంతులుగానో లేదా అపరాధులుగానో ఎంచబడతామని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేను కలుసుకున్నాం. నేను స్టూడియో నుంచి, శాంతి టీవీ స్టూడియో నుంచి, అంతేకాకుండా మీరు మీ గృహాల్లో నుంచి, లేకపోతే యూట్యూబ్లో ద్వారా లేదా టీవీ సెట్ల ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మనం కలుసుకున్నాం. దైవ సాన్నిధ్యం మన మధ్యలో ఉంటుంది. వారి మధ్యలో నేను ఉంటాను. ఇదిగో నా ఆత్మ మీ మధ్యలో ఉన్నదని దేవుడు చెప్పాడు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉండగా గాడ్స్ ప్రజెన్స్ను గురించినటువంటి కాన్షియస్నెస్తో మనం ముందుకు సాగుదాం. దేవుడు ఉన్నాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, కానీ అది నాకు తెలియలేదు అని యాకోబు అన్నాడు. ఉన్నాడు కానీ తెలియలేదు. ఉన్నాడు కానీ ఆత్మలో గుర్తించలేదు. అనగా స్పిరిచువల్గా సెన్స్ చేయలేకపోయాడు. చాలాసార్లు ఉన్నాడు, మనం గుర్తించలేకున్నాం. ఎడబాశాడు అనగా విడిచిపెట్టాడు, కానీ సంసోను గుర్తించలేదు. ఉన్నదాన్ని యాకోబు గుర్తించలేదు. వెళ్ళిపోయిన వాణ్ణి ఆయన సాన్నిధ్యం వెళ్ళిపోయినప్పుడు దాన్ని గుర్తించలేకపోయాడు. అనగా వచ్చినప్పుడైనా, ఉన్నప్పుడైనా, పోయేటప్పుడైనా మనం గుర్తించలేము. అనగా మనం గుర్తించడానికి ముందే, మనం ఒక గ్రహింపు కలగడానికి ముందే ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడం కూడా చేస్తాడు. మనల్ని విడిచిపెట్టడు. సంసోన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. సంసోను చేసినటువంటి పనిని బట్టి సంసోన్ని శిక్షించాలి. అంతేకాకుండా నూతనమైనటువంటి న్యాయాధిపతిని తీసుకొని రావాలి. కాబట్టి ఈ ప్రణాళికలైన సంసోనికి నియమించినటువంటి ఆ పర్టికులర్ టైం అయిపోయింది. అతని యొక్క టైం పీరియడ్ అయిపోయింది. అతని యొక్క రూలింగ్ పీరియడ్ అయిపోయింది. అతను క్రికెట్ మ్యాచ్లో చెప్పినట్టుగా అతను ఫామ్లో ఉన్నటువంటి టైం అయిపోయింది. అతను రెస్ట్లోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అతని జాబ్ ముగిసింది, అతని సేవ ముగిసింది. కాబట్టి దేవుడు వేరొక న్యాయాధిపతిని అతని ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఎందుకు చెప్తున్నట్టే గాడ్స్ ప్రజెన్స్ని మనము శారీరకంగా, మానసికంగా గుర్తించలేము. ఆత్మలో, మన అంతర్య భాగంలో, మన అంతరాత్మ ద్వారా గుర్తించగలము. ఆత్మ అంతరాత్మను మాత్రం గుర్తిస్తుంది. ఆత్మ అనవసరమైన విషయాలు గుర్తించలేదు. ఆత్మ గుర్తించగలిగిన స్థాయిలో ఉండాలి. దాని కొరకు ఆత్మ నేత్రములు, లేకపోతే హృదయ నేత్రములు, ద ఐస్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ యువర్ హార్ట్, యువర్ స్పిరిట్ అని పౌలు గారు చెప్పారు. అనగా ఇన్నర్ ఐస్, ఇన్నర్ విజన్ అనేది ఓపెన్ కావాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిన్న మనం ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకు ప్రార్థన అంటే, ప్రార్థన చేయాలని రూల్ ఏం లేదు. యేసు ప్రభు కొండ మీదకి ఎక్కి ప్రసంగం చేశాడు. దానికి ఒక చిన్న ప్రార్థన చేసి, లాస్ట్ను ఒక ప్రార్థన చేసి, అలా ప్రార్థన చేయాలని రూల్ ఏం లేదు. యేసు ప్రభుకి అట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రంతా ప్రార్థనలో గడిపాడు కనుక. మాబోటి సేవకులు రాత్రంతా ప్రార్థనలో గడిపే అవకాశం లేదు. అంటే గడపలేరు, గడపడం అసాధ్యమని కాదు.
కానీ పనుల ఒత్తిడి వలన, అలసట వలన, బలహీనమైన దేహములో ఉండడం వలన మేము ఎక్కువ ప్రార్థనలో గడపలేకపోవడాన్ని బట్టి ప్రార్థన మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రార్థన మీద ఆధారపడడం అంటే ప్రార్థన ఆలకించే ప్రభువు మీద ఆధారపడడం. ప్రార్థన మీద ఆధారపడడం తప్పు, కానీ ప్రభువు మీద ఆధారపడడం కరెక్ట్. ఈ రోజుల్లో ప్రార్థన మీదో, ఉపవాసం మీదో, భక్తి మీదో, పరిశుద్ధత మీదో దేని మీద ఆధారపడుతున్నారు? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు, యోహాన్లు అన్నారు, హలో, ఇది మా భక్తి వలన కాదు, మా శక్తి వలన కాదు. అనగా మా భక్తి వలన, మా పరిశుద్ధత వలన జరిగిన అద్భుతం కాదు. అద్భుతాలు జరిగించడానికి మా పరిశుద్ధత, మా భక్తి పనికిరాదు. యేసు నామము జరిగించిన కార్యం, దాన్ని అలాగే గుర్తించాలి అంతవరకే. కానీ నిన్న రాత్రంతా ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు మంచి ప్రసంగం చేశాను, నిన్న రాత్రంతా ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు ఒక అద్భుతం జరిగింది అని భావించి మనం మోసపోకూడదు. దేవుడు చేస్తాడు అవసరాన్ని బట్టి, వ్యక్తుల చేత, ఎవరి ద్వారా అయినా ఆయన నామ మహిమార్థమై ఆయన కార్యం చేస్తాడు. అద్భుతాలు జరిగిన అద్భుతాలని బట్టి నా ద్వారా అలా జరిగింది, నేను గొప్పవాడిని, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని, లేకపోతే అంతర్జాతీయ ప్రసంగికులను బహుబలంగా వాడబడుతున్న దైవజనులు అని పేరు వేయించుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు మాట్లాడిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు వాక్కునిస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇంకెందుకు? మనదేముంది? మనం నిమిత్త మాత్రులుగా ఉన్నాం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందాలి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి, ప్రతి దినాన్ని బట్టి, మాకిస్తున్న నూతన దినాలను బట్టి, నూతనమైన వారాలు, మాసాలు, సంవత్సరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి, మీరు ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ఈ ఆయుష్ కొరకై నాకు ఒక సమయము, ఒక రోజు నిర్ణయించబడింది. కానీ ప్రతిరోజు మాకు దాని గురించి తెలియదు కనుక మేము మా లైఫ్ను ఎక్స్టెండ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నువ్వు మా సమయాన్ని నువ్వు నిర్ణయించావు. నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపుమని భక్తులు ప్రార్థన చేసినట్లుగా మేము అలా ప్రార్థన చేయనప్పటికీ ప్రభువా, మాకిచ్చిన మంచి రోజు కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అన్నట్టుగా ప్రభువా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, యెహోవాను మీరు ఏర్పాటు చేసిన దినము. ఈ దినములో మేము ఉత్సహిస్తున్నాం, సంతోషిస్తున్నాం. నిన్న రాత్రి అంతా మాకు ఏడుపు వచ్చి ఉండొచ్చు, నిన్న రాత్రి అంతా దుఃఖం, వేదనలో, నొప్పిలో, వ్యాధిలో, అనారోగ్యంలో, బలహీనతలో ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకై మీకు వందనం చేస్తూ, ఈ సమయంలో బలహీనమైన మీ దాసుని ద్వారా మీ మాటలు వినిపించి బలహీనులైనటువంటి మీ ప్రజలను, బలహీనులైన వారిని మాత్రమే కాకుండా బలవంతులైన వారిని కూడా రేపి పురికొల్పి మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. అయ్యా, అనారోగ్యంగా ఉన్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సేవలో ఉన్నటువంటి మీ దాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ జిల్లాలో, ఏ రాష్ట్రాల్లో, ఏ ప్రాంతాల్లో ఉన్నా కానీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించమని కోరిన అనేక మంది ఉన్నారు, వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం ప్రభువా. మేము మనుషులము, ప్రార్థన చేయడంలో మాకు పరిమితులు ఉన్నాయి కనుక ఈ సమయంలో నీ మీద ఆధారపడుతున్నాం. నువ్వు చెప్పిన మాట మాకు గుర్తొస్తుంది, మాట్లాడువారు మీరు కాదని. మాట్లాడేది ఏ ప్రసంగికుడు కాదు, మాట్లాడేది ఇంకెవరు కాదు, మాట్లాడేది మీరే అయినప్పుడు మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. తండ్రి, ఈ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. మీ ప్రజల హృదయాల్లో మంటను మీరు పుట్టించండి, మీ కార్యము జరిగించమని అడుగుకుంటూ, మేము కూడా ఎమ్మాయు దారికి వెళ్తున్న శిష్యుల్లాగా అయోమయ పరిస్థితుల్లో, ఆందోళనలో మేమున్నాం. మా స్థితిగతులను తారుమారు చేసి మమ్మల్ని యెరూషలేముకు, నూతన యెరూషలేముకు, పరమ యెరూషలేముకు తీసుకొని రావాలనే మీ ప్రణాళికను బట్టి మీకు వందనం చేయిస్తూ యేసు క్రీస్తు దివ్యనామంలోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నిన్నటి ఎపిసోడ్లో వాక్యము యొక్క శక్తి, దేవుని వాక్యము శక్తి కలిగినది, నో డౌట్. దాని గురించి దేవుని వాక్యము వెలువడిన వెంటనే వెలుగు కలుగుతుంది అనగా ఇది పబ్లిష్ అయ్యి ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, పబ్లిష్ కాకుండా అనగా 1611లో ప్రింటింగ్ మిషన్ జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఒక వ్యక్తి కనిపెట్టడానికి ముందు, లేకపోతే రాత ప్రతుల్లోనో లేకపోతే చుట్టల్లోనో ఉన్నటువంటి వాక్యం తర్వాత మెల్లమెల్లగా ఒక బుక్కుగా మనకు అందుబాటులోకి వచ్చింది. 66 పుస్తకాలుగా, పరిశుద్ధ గ్రంథంగా, హోలీ బైబిల్గా మనకు దొరికింది. అనగా ఈ ప్రత్యక్షత మనకుంది. మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. మనకు లభించిన బైబిల్ని బట్టి ఇంకా ఉంది, ఏదో ఉంది, 67వ పుస్తకం ఉంది, 69వ పుస్తకం ఉంది, 70వ పుస్తకం ఉంది, ఇంకా తెలియని విషయాలు ఉన్నాయి, తెలియజేయబడాల్సిన విషయాలు ఉన్నాయి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ 66 పుస్తకాల ద్వారా దేవుడు మనకు నడిపింపును అనుగ్రహించగలడు.
మొదటి శతాబ్దంలోని ఫిలిప్పీ సంఘంతో అన్నాడు, మీరు ఎక్స్ట్రా సోర్సెస్ కోసం ఎక్స్ట్రా సిలబస్ మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు ఇది చాలు, లభించిన దానిని బట్టి, నా ద్వారా మీకు లభించిన దాన్ని బట్టి, మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండడం ద్వారా మీకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకోండి. క్రమంగా నడిపించడానికి శక్తి కలిగిన లేఖనాలు, అక్రమము నుంచి మనల్ని విడిపించడానికి శక్తి కలిగినట్టు లేఖనాలు. కాబట్టి ఇటు లేఖనాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ది స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్స్. ప్రవక్తల చేత రాయబడినటువంటి, పరిశుద్ధుల చేత రాయబడినటువంటి, వాళ్ళ ఆలోచనలు కాదు, వాళ్ళ కథలు కాదు, వాళ్ళ కవితలు కాదు, ఇవి దేవుని యొక్క ఆలోచనలు. వేరు వేరు కథల రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు. గాడ్స్ విల్ వాస్ బీయింగ్ రివీల్డ్ through parables or stories, incidents and poetry or some songs. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో నిన్న ఆలోచించిన మాటలు, అనైక్యతను, కొరింథీ సంఘములో అనైక్యతను తొలగించడానికి దేవుని వాక్యము అవసరమైనది. అందుకోసమే 1.5 సంవత్సరమే కాదు, ఇంకా బహుదినములు అక్కడ గడిపాడు అని రాయబడింది కనుక 18వ అధ్యాయం 18వ వచనంలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న మాట ఏంటంటే, అతడు అక్కడ ఉన్నంత కాలము వాక్యముతో నిలబడ్డాడు. అట్టి జనము మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించారు అని దేవుని వాక్యం రాయబడింది. ఆ కొరింథీ పట్టణములో, అపవిత్రతతో నిండినట్టే కొరింథీ పట్టణంలో, ఏథెన్స్ కన్నా డేంజరస్ పట్టణంలో, ఎవరు వెళ్ళడానికి సాహసించనటువంటి పట్టణములో, శరీర సంబంధులు మాత్రమే జీవించడానికి ఇష్టపడేటువంటి ఆ పట్టణములో దేవుడు తన దాసుడిని పంపించాడు. దాసుడు మారలేదు, కానీ దాసుడు అనేకులను మార్చాడు. మనము మారకూడదు, మనం అనేకులను మార్చాలి. పరిస్థితులకు తగ్గట్టు, పార్టీలకు తగ్గట్టు, లేకపోతే ప్రజలకు తగ్గట్టు, సంస్కృతికి తగ్గట్టు మనం మారడానికి వీల్లేదు. మనం ఇలాగే ఉండాలి. మనము ప్రభు కృపను బట్టి ప్రజలను మార్చే స్థాయిలో ఉండాలి. దేవుని స్తోత్రం. వారి యొక్క అనైక్యతను, డిస్యూనిటీని, లేకపోతే యూనిటీ లేని స్థితిని తొలగించడానికి దేవుని వాక్యం పనికొచ్చింది. రెండవది, వారి యొక్క అపవిత్రతను తొలగించడానికి. మీలో కొంతమంది ఇలా చేశారు, ఏంటిది ఎంత అసహ్యంగా ఉంది, అన్ని జనుల మధ్యలో కూడా ఇలా జరగలేదండి, మిగిలిన కొరింథీల మధ్యలో కూడా ఇలా జరగలేదే, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అపవిత్రతను తొలగించడానికి తాను ఇంచుమించు 2 సంవత్సరాల వరకు వాక్యం దేవుని వాక్యాన్ని మాత్రమే, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాలను మాత్రమే ప్రస్తావిస్తూ అక్కడ ఉన్నాడు. మూడో విషయం మనం ఆలోచించాము, ఆత్మీయ సందేహ నివృత్తి కలుగు చేసేది దేవుని వాక్యమని. దేవుని వాక్యానికి శక్తి ఉంది, బలహీనమైనది కాదు. ఒకవేళ దేవుని వాక్యము బలహీనమైనదైతే, అయింది అనుకుందాం, బలహీనమైన నన్ను ఎలా బలపరుస్తుంది? అది నేనే బలహీనుణ్ణి, వాక్యము బలహీనము. కాబట్టి బలహీనమైన నాకు బలహీన వాక్యం కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది బలవంతుడు కావాలి, నాకు కావాల్సింది యాకోబు బలిష్ఠుడు కావాలి, నాకు కావాల్సింది నన్ను ధైర్యపరిచేవాడు కావాలి. కానీ నన్ను బలహీనపరిచేవాడు నాకెందుకండి? సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు, బలము వెంబడి బలాభివృద్ధిని కలుగు చేసే దేవుడు నాకు కావాలి, కానీ నన్ను బలహీనపరిచే దేవుడు కాదు. నా దేవుడు నన్ను బలపరుస్తాడు. యెహోవా నా బలమా అని కీర్తనకారుడు పాడాడు. యెహోవా మన బలము, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. మనుషులు మన బలహీనత కావచ్చు, మన కుటుంబ సభ్యులు మన బలహీనత కావచ్చు, మన బంధుమిత్రాదులు మన బలహీనత కావచ్చు, కానీ యెహోవా మన బలహీనత కాదు, యెహోవా మన బలము. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయము, అపవిత్రతను తొలగించడానికి దేవుని వాక్యాన్ని కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు వినియోగిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాము. ఆత్మీయ సందేహ నివృత్తి కొరకు కొరింథీ సంఘంలో కొత్తగా వచ్చినటువంటి క్రైస్తవులు, క్రీస్తు అనుచరులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మనసులో అనేకమైన సందేహాలు ఉన్నాయి. ఎవరిని అడగాలి? యాజకులను అడిగితే వాళ్ళు చెప్పలేరు. యాజకులు యూదా మతపు ధోరణిలో చెప్పగలరు, కానీ నూతనమైన విధానం ప్రకారంలో చెప్పలేరు. అందుకనే వారు పౌలుకు రాశారు, అయ్యారు, అయ్యా పాస్టర్ గారు, ఏంటి సార్, అదేంటి సార్, ఇదేంటి సార్, విగ్రహార్పితమైన వాటి గురించి ఏంటి అని అడిగారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేశాడు. పునరుత్థానం గురించి ఏంటి సార్ ఫైనల్లీ అని అడిగాడు. ఫైనల్గా వారు అడిగినట్టు పునరుత్థానాన్ని గురించినటువంటి చక్కటి వివరణ ఆయన ఇచ్చాడు. నాలుగో విషయము, అస్థిరత్వాన్ని తొలగించడానికి దేవుని వాక్యం పనికి వస్తుందని. మన యొక్క ఇన్స్టెబిలిటీ, మనకు స్టెబిలిటీ లేదు, స్థిరపరచబడినటువంటి అనుభవం, చంచలమైనటువంటి అనుభవాలు, కదిలిపోయేటువంటి అనుభవాలు, కుదిలించబడేటువంటి అనుభవాలు, చెదరిపోయేటువంటి అనుభవాలు,
చిగురుటాకులాగా అల్లాడిపోయేటువంటి అనుభవాలు ఇవన్నీ తొలగిపోయి మీరు కదలని వారును స్థిరులై ఉండవలనని కోరుచున్నాను. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ 4 విషయాల గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ఆలోచించాం. రండి, మనకు సమయం ఎక్కువైంది. మనకి ఇంకొక 12 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఆ సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక మన ధ్యానం నిమిత్తమై ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 18:8. ఆ సమాజపు అధికారి అయిన తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందిరి. దేవుని స్తోత్రం. రాయబడినటువంటి ఒక మాట 18వ అధ్యాయము 8వ వచనం. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ వచ్చి నేను చదువుతున్నాను. క్రిస్పస్ ద లీడర్ ఆఫ్ ది సినగోగ్ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ టుగెదర్ విత్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మెనీ ఆఫ్ ది కొరింథియన్స్ హూ హెడ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ అండ్ వేర్ బ్యాప్టైజ్డ్. క్రిస్పస్ అనే దగ్గర కొద్దిగా నోట్స్ ఇచ్చారు. క్రిస్పస్ was one of the few people Paul baptized. See 1 Corinthians 1:14. According to church tradition, he became the bishop of Aegina. Aegina అనేటువంటి ఆ ప్రాంతమునకు బిషప్ అయ్యాడు అని ఫుట్ నోట్లో ఇచ్చారు. అది ఎంతవరకు వాస్తవం మరి మనకు తెలియదు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, సమాజ మందిరపు అధికారి అయినటువంటి సినగోగ్ యొక్క ఆ రూలర్ అయినటువంటి, లేకపోతే నడిపించేవాడైనటువంటి, లేదా చీఫ్ పర్సన్ అయినటువంటి, దాని యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆయన తన ఇంటి వారందరితో కూడా, ఏ విధంగా లూదియా తన ఇంటి వారితో, ఏ విధంగా జైలు అధికారి తన ఇంటి వారితో, ఏ విధంగా కొర్నేలి తన ఇంటి వారందరితో ప్రభువుని అంగీకరించాడో అలాగే ఈయన ప్రభువుని అంగీకరించాడు. గమనించండి, ఈయన అంగీకరించాడు, కొరింథీయులు అంగీకరించారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? నేను 17వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. వారు ఒక తెసలోనికలోని సమాజ మందిరానికి వాళ్ళు వచ్చారు. తెసలోనికలోని సమాజ మందిరానికి వచ్చారు. 8 సమాజ మందిరాల్లో పౌలు గారు చాలా చేసినప్పటికీ కూడా 8 ప్రాముఖ్యమైన సమాజ మందిరాల్లో ఆయన తిరిగి సేవ చేసిన విషయాన్ని, లోనికి ప్రవేశించి వాక్యం బోధించిన విషయాలు, తర్కించిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ గమనించండి, కొరింథీ సమాజ మందిరం, కొరింథీ పట్టణంలోని సమాజ మందిరం, ఆ కొరింథీలోని అపవిత్రతను ఎదుర్కోవడంలో, కొరింథీ పట్టణంలోని అనైక్యతను ఎదుర్కోవడంలో, ఆ సవాళ్ళను ఎదుర్కోవడంలో సమాజ మందిరం ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చు. మన టైటిల్ చూడండి, సమాధి అనుభవం. ఏంటండి, ఈ సమాజ మందిరం గురించి మాట్లాడుతూ సమాజ మందిరపు అధికారి క్రిస్పస్ అనేటువంటి ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. అనేక మంది కొరింథీయులు విని విశ్వసించి బాప్తిజం పొందారు. క్రిస్పు అనేటువంటి ఆయన తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను అని రాయబడింది. ఆయన బాప్తిజం తీసుకున్నట్టు రాయబడలేదు. ఆయన బాప్తిజం తీసుకున్నాడు అని మనం ఎలా అర్థం చేసుకోగలమంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, నేను కొందరికి బాప్తిజం ఇచ్చాను, క్రిస్పుకును గాయు ఇంటి వారికి. ఇక్కడ గమనించాల్సిన విషయం, 18వ అధ్యాయములో ఆయన చేసినటువంటి కొరింథీ సంఘపు పరిచర్యలోని ఒక వ్యక్తి, తర్వాత ఎఫెసీ పట్టణములో ఆయన చేసినటువంటి పరిచర్యలో ఒక వ్యక్తి. అనగా క్రిస్పు గాయు అనేటువంటి వాళ్ళిద్దరూ ఒకే సంఘపు వాళ్ళు కాదు. క్రిస్పు కొరింథీ సంఘానికి చెందినవాడు, గాయుస్ అనేటువంటి వ్యక్తి ఎఫెసీ పట్టణంలోని సంఘానికి సంబంధించినవాడు. 2 వేరు పట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా సేమ్ సువార్థికుడు, సేమ్ దైవజనుడు వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు, వారు బాప్తిజం తీసుకున్నారు. పౌలు గారు ఎందుకో మరి ఎక్కువ మందికి నీటి బాప్తిజం ఇవ్వడానికి తాను ఇష్టం చూపించలేదు. అది కాదు నా పని, దానికోసం నేను పిలువబడలేదు. బాప్తిజాలు ఇవ్వద్దని అనలేదు, బాప్తిజాలను వ్యతిరేకించడం లేదు. ఆయన బాప్తిజాలు ఇవ్వాలి, కానీ నా మినిస్ట్రీ మెయిన్లీ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్చాతుర్యము లేకుండా సిలువను ప్రకటించడమే నా పని. నా పని ఏదో నేను చేస్తున్నాను. ఒకవేళ అపోలో బాప్తిజాలు ఇస్తే నాకు అబ్జెక్షన్ లేదు. ఒకవేళ సీఫస్ అనగా కేఫా ఒకవేళ బాప్తిజాలు ఇచ్చాడు అనుకోండి, నేను దాన్ని వ్యతిరేకించను. ఇంకా ఎవరైనా బాప్తిజాలు ఇస్తున్నట్లయితే నేను దాన్ని అభ్యంతరపరచను. బాప్తిజం ఇచ్చుటకు ఆయన నన్ను పంపలేదు.
ఒకవేళ నాకు బాప్తీసం ఇచ్చిన మా ఆత్మీయ తండ్రి కదా, పౌలు కదా అని ఎవరైనా నన్ను వెంబడించి నన్ను ఒక హీరోగా నాకు ఒక వ్యక్తి పూజ చేసే అవకాశం ఉందేమో, అటువంటి అవకాశం లేదు. నేను కొంతమందికే బాప్తీసం ఇచ్చాను అని బాధపడుతున్నానని కాదు, వీరికి మాత్రమే బాప్తీసం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్పాడు. మనం చేసిన చిన్న పనైనా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఈ మధ్య కాలంలో ఒకరు అడిగారు, మీరు ఎంతకాలపు పరిచర్యలో ఎంతమందికి బాప్తీసం ఇచ్చుంటారు అని. నేను లెక్కలు వేసుకోలేదు, కానీ ఒక 1000 మందికి పైగా బాప్తీసాలు ఇచ్చి ఉండవచ్చు. పర్టికులర్ నంబర్ ఏం తెలియదు. ఈ నంబర్లు తెలుసుకొని మనం సాధించేదంటూ ఏమి లేదు. ఈ దేవుని రాజ్యంలో, ఈ లోకంలో ఈ నంబర్స్కి, అంకెలకి సంఖ్యలకి ప్రాధాన్యత ఉందేమో కానీ దేవుని రాజ్యంలో వీటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఒకరిని రక్షణలో నడిపించినా చాలు, ఒకరిని బాప్తీసపు, మీరు విశ్వాసమందు నిలిచిరా మేము బతికినట్లే అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. మీరందరూ ఓ వేల మంది రక్షింపబడితేనే, ఓ పెద్ద మందిరం కడితేనే నా పరిచర్య ఫలించినట్టు అని పౌలు అనలేదు. ఈ రోజుల్లో పెద్ద పరిచర్య, పెద్ద మంద, లేకపోతే పెద్ద మందిరం, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ చిన్న వాటిలో మనం ఎంత నమ్మకంగా చేస్తున్నామని దేవుడు చూస్తున్నాడు. అది మనం మర్చిపోయి పెద్దదాని కోసం పాకులాడుతూ ఉన్న చిన్న వాటిని పోగొట్టుకుంటున్న పరిస్థితి మనది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట సమాజ అనుభవం. సమాజ మందిరము ఎలా అయిపోతుందంటే ఖాళీ అయిపోతుంది. ఎలక్షన్ టైంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు వెళ్ళినట్టుగా, పార్టీ విరాయింపులు చేసినట్టుగా ఎవరు ఏంటి అని దయచేసి అడగొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు అది. ఇక్కడ సమాజ మందిరంలో సత్యము లేదని గ్రహించి, సమాజ మందిరంలో స్వస్థత లేదని గ్రహించి, సమాజ మందిరం సరైన విధానం కాదు అని గ్రహించి, సమాజ మందిరం కేవలం మతానికి మాత్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. దిస్ సినగోగ్ ఈస్ జస్ట్ అన్ అంబాసిడర్ ఫర్ ద రిలీజియన్, ఇట్స్ నాట్ ఫర్ అంబాసిడర్ ఫర్ ద వే, ద ట్రూత్ అని భావించారు. మెల్లగా అక్కడున్న వాళ్ళందరూ క్రీస్తు మార్గంలోకి రావడం ఆరంభించారు. సమాధి అనుభవం, సమాజ మందిరము సమాధిగా మారుతున్నటువంటి పరిస్థితి. అన్ని సమాజ మందిరాలు అలా అయ్యాన్ని నేను అనలేదు. కొరింథీ పట్టణములోని సమాజ మందిరం అలా అయింది. సమాజ మందిరం స్ట్రెంత్ తగ్గింది. సమాజ మందిర సభ్యులు 8వ వచనములో మనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. అనేకులు, కొందరని కాదు, అనేకులు సమాజ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్ సినగోగ్ అండ్ ద పీపుల్ అవుట్ సైడ్. అక్కడ పైన వచనాల్లో రాయబడింది గ్రీసు దేశస్థులు అనగా అన్యులు, ఆత్మీయులైన వాళ్ళు, యూదులు, యూదేతరులు, అందరిలో గొప్ప స్త్రీలు, పురుషులు. అద్భుతం జరుగుతుంది అక్కడ. స్వార్థ ప్రకటిస్తున్నారు, ఉద్యోగం కలిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాజ మందిర సభ్యులలో ఒక మార్పు కలిగింది. వాళ్ళు బయటకు వచ్చేసారు. సమాజ మందిరం సమాధి అయిపోయిన పరిస్థితి. రెండో విషయము 18వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఎదురాడి చాలేడు సార్, వారు ఎదురు ఆడారు. ఎక్కడి నుంచో చూడండి, గమనించాల్సిన విషయం. ఏథెన్స్ నుంచి, అనగా అన్ని జనుల ఏథెన్స్ నుంచి కొరింథీ పట్టణానికి వచ్చాడు. 83 కిలోమీటర్ల దూరం, ఇంచుమించు 4 గంటలు ప్రయాణం చేసి అలుపెరగని యోధుడు అనబడినటువంటి పౌలు గారు అక్కడికి వచ్చి వారి కోసం చెప్తుంటే మతాన్ని నాశనం చేయడానికి వచ్చేవాడు అనుకున్నారు. ఆ రోజు ఆయన వస్తున్నప్పుడు మన క్రైస్తవత్వాన్ని పాడు చేయడానికి వచ్చేవాడు అనుకున్నారు. ఇప్పుడు వస్తున్నప్పుడు యూదా మతాన్ని పాడు చేయడానికి వస్తున్నవాడు అనుకున్నారు. ఆయన పాడు చేయడానికి వచ్చినవాడు కాదు, పునరుద్ధరించడానికి, పునర్నిర్మాణం జరిగించడానికి ప్రభువు చేత పంపబడినవాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాడు చేయడానికి, కుటుంబాలను పాడు చేయడానికి, సంఘాలను పాడు చేయడానికి దేవుడు ఏ సేవకుడిని పంపించలేదు, నిర్మించడానికే పంపిస్తున్నాడు. చెదరగొట్టడానికి దేవుడు మమ్మల్ని పంపించలేదు, కానీ చెలిమి చేయించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయము, సమాజంలోని యూదులు చూడండి, వాళ్ళు సమాధి అనుభవంలోకి వచ్చేసారు. సమాధి అనుభవం అని చెప్పినప్పుడు దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడింది, మీరున్న సమాధులను తెరచి సమాధుల్లోంచి నేను మిమ్మల్ని వెలుపలికి తీసుకొని వస్తాను అనగా ప్రతి మనిషి ఒక సమాధి అనుభవంలో ఉన్నాడు. మనమందరం ఈ సమాజపు సమాధిలో ఉన్నాం, కట్టుబాట్ల సమాధుల్లో ఉన్నాం, సాంప్రదాయాల సమాధుల్లో ఉన్నాం. వీటిలోంచి దేవుడు మనల్ని బయటికి పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మూడో విషయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల టైటస్ జస్టస్ అనేటువంటి ఒకరి ఇంటికి వచ్చితిమి. చాలండి. అనగా
అకులా ప్రిస్కిలాల ఇంటిలో నుంచి, వాళ్ళ మధ్యలో ఏదో సంథింగ్ జరిగింది, ఏం జరిగిందో మనకు అక్కడ రాయబడలేదు. వాళ్ళ ఇంట్లో నుంచి జస్టస్ అనగా యూస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. అక్కడ ఎంతకాలం ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు. కొరింథీ పట్టణంలో ఉన్నంత కాలము, లేదా 2 సంవత్సరాలు వాడి ఇంట్లో ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు. కానీ ఇక్కడ రాయబడిన మాట, అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది. ఆనుకొని ఉండడం అంటే ఆధారపడి ఉండడం, అనగా సమాజ మందిరమే అతనికి సర్వస్వం భావించి ఉన్నట్టుగా కూడా దీన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అక్షార్థంగా ఆలోచించకుండా సమాజ మందిరాన్ని ఆనుకొని, ఇంకా కన్వీనియంట్గా ఉంది, అతను ఏ సమయంలోనే అక్కడికి వెళ్ళొచ్చు. ఒకతను తన ఇంటి దగ్గరే స్థలాన్ని ఇచ్చాడు దేవుని మందిరం కోసమని. ఎందుకండి దేవుని మందిరం కోసం స్థలం ఇచ్చారు? ఏరే అన్యజనులు ఆ ప్రాంతపు వాళ్ళు అన్నారంట, ఇలా ఉండకూడదు, దేవాలయపు నీడ ఇంటి మీద పడకూడదని ఏదో వాస్తు ప్రకారం చెప్తే అవన్నీ నేను నమ్మను అని చెప్పేసి అతను తన ఇంటి పక్కనే మందిరాన్ని కట్టుకొని ఖాళీ దొరికినప్పుడు ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడట. ఏమయ్యా, ఇంట్లో నీకు సపరేట్ గది ఉంది, దాంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, అక్కడ అవకాశం ఉండదండి, మందిరం అయితే విశాలంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్నవాడు, అతని గురించి రాయబడేది అతను విశ్వసించినట్లు, కానీ అతను వినుండొచ్చు, కానీ విశ్వసించినట్టు బాప్తిసం తీసుకున్నట్టు రాయబడలేదు. అతడు సమాధి అనుభవంలో ఉన్నాడు. ఒకటి సమాజ మందిరము సమాధి అనుభవంలో ఉంది, రెండవది సమాజంలోని యూదులు సమాధి అనుభవంలో ఉన్నారు. సమాజ మందిరాన్ని ఆనుకొని నివసిస్తున్నవాడు అతను సమాధి అనుభవంలో ఉన్నాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనెస్సును పట్టుకొని అయితే గల్లియోను అంటున్నప్పుడు ఆ కొరింథీ ప్రాంతపు అకయా ప్రాంతపు అధిపతి అని రాయబడింది. అంటే ప్రొకన్సుల్ అని రాయబడింది, అనగా అధికారి అని రాయబడింది. అంటే ఆ ప్రాంతపు గవర్నర్ లాగా, ఆ ప్రాంతపు నాయకుడు లాగా, ఇంచుమించు వార్డు కౌన్సిలరో లేకపోతే ఇంకా మీకు అర్థం కావడానికి ఎమ్మెల్యే లాగా అలా అనుకోండి. అంటే అప్పట్లో ఎమ్మెల్యే పోస్టులు ఇవి లేవు. మళ్ళీ ఏంటండి, మొదటి శతాబ్దంలోనే ఎమ్మెల్యేలు అంటున్నాడు ఏంటి అని మనం దయచేసి ప్రశ్నించవద్దు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము సోస్తేనేసు. అంతకుముందు సమాజ మందిరపు అధికారి సోస్తేనేసు కాదు, అంతకుముందు తీతియు యూస్తు అనబడినవాడు. తర్వాత ఇతన్ని ఎందుకు పెట్టుకున్నారో మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గల్లియోను అనేటువంటి వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు, ఏమీ లక్ష్యం చేయలేదు. కొంతమంది అధికారులు అధికారానికి మాత్రం అధికార పీఠంలో కూర్చుంటారు, కానీ ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించరు. ఇతను కూడా, గల్లియోను కూడా అలా చేశాడు. గల్లియో అన్నారు ఇంగ్లీష్లో, గల్లియోను అని తెలుగులో అన్నారు. నా మాటలు, అతను కూడా సమాధి అనుభవంలో ఉన్నాడు, అనగా మౌనపు అనుభవంలో ఉన్నాడు, నిర్లక్ష్య అనుభవంలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సమాధి అనుభవంలోంచి సజీవ అనుభవంలోకి రావాలి మనం. అది దేవుని చిత్తం. అట్టి అనుభవంలోకి రావడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.